హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్ పల్సర్ 150లో సింగిల్ డిస్క్ వేరియంట్ నార్మల్ మీటర్ వెహికల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో మన పక్కన వెహికల్ తీసుకుంటే ఇది వచ్చేసి డిజిటల్ మీటర్ అనమాట. ఇది వచ్చేసి సింగిల్ డిస్క్తో వస్తుంది, నార్మల్ మీటర్ అయితే వస్తుంది, అంటే అన్లాక్ మీటర్తో వస్తుంది. సో ఈ పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం. సో వీడియోలో కింద ముందు ఇంకా మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బిల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ నుంచి మనకి లుక్లో ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్తో ఉంటుంది అనమాట. సో దీనిపైన చూసుకుంటే టాల్ వైజర్ ఉంటుంది. సో ఇది ట్రాన్స్పరెంట్గా అయితే వైజర్ ఉంటుంది. సో వైజర్ పైన ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బ్లాక్ అండ్ రెడ్ ఈ మిక్సింగ్ కలర్లో గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడవచ్చు. సో వైజర్ 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తోనే వస్తాయి. ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మన సైడ్ నుండి చూసుకుంటే ఈ సైడ్లో ఉన్న స్టిక్కరింగ్ అంతా గ్రాఫిక్ స్టిక్కరింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన పల్సర్ అని చెప్పి సిల్వర్ కలర్లో ఉండే 3D ఎంబ్లమ్తో అయితే దీని స్టిక్కర్ ఉంటుందన్నమాట. సో ఇంకా కింద చూసుకుంటే ఈ 150 అనేది రెడ్ అండ్ బ్లాక్ మిక్సింగ్ కలర్లో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో దీనిపైన టెక్స్చర్ డిజైన్ ఉంటుంది. సో ఇది వెహికల్కి చాలా స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకొంచెం బ్యాక్ చూసుకుంటే సీట్ వచ్చేసి మనకి ఇది సింగిల్ సీట్ వేరియంట్ అనమాట. సింగిల్ డిస్క్ వేరియంట్, సింగిల్ సీట్ వేరియంట్. అదేవిధంగా దీనిలో నార్మల్ మీటర్ అయితే ఉంటుంది. మీటర్ అయితే ఇలా చూడొచ్చు. సో దీంట్లో సీట్ ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ అయితే ఉంటుంది. విలియన్ సీట్ కింద చూసుకుంటే 150 అని చెప్పి ఈ గ్రాఫిక్ కలర్ స్టిక్కరింగ్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో దీనిలో గ్రాఫిక్ అయితే చూసుకుంటే చాలా సింపుల్ మోడల్లో ఉంటుంది. సో ఇలాంటి గ్రాఫిక్ అయితే చూడొచ్చు. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో ఉంటుంది. ఇది స్టిక్ మోడల్ ఉండే టైల్ ల్యాంప్ అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే ఇది వచ్చేసి ఇక్కడ నెంబర్ 2 ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. ఎగ్జాస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. దీనిపైన ఈ బ్లాక్ కలర్ లో ఉండే ఎగ్జాస్ట్ కవర్ అయితే చూడొచ్చు. ఇలాంటి ఎగ్జాస్ట్ కవర్ అయితే మనకి దీనిలో కనిపిస్తుంది అనమాట. హ్యాండిల్ బార్ లో మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ లో. సో ఇది వచ్చి పాసింగ్ బటన్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్ చేయడానికి అయితే ఇది బటన్ పనిచేస్తుంది. సో దీనికి ఇంకా కింద చూసుకుంటే ఇది హై బీమ్ లో బీమ్ ఇండికేట్ చేయడానికి ఈ బటన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే హై బీమ్ నుంచి లో బీమ్ కి, లో బీమ్ నుంచి హై బీమ్ కి ఈ బటన్ యూజ్ చేసి అయితే మనం బీమ్ చేంజ్ చేయొచ్చు. ఇక కింద చూసుకుంటే డిఫరెంట్ ఇండికేటర్స్ చేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఈ బటన్స్ మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ అయితే కనిపిస్తుంది అనమాట. సో రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు 2 బటన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ లేదంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే పిలుస్తారు. సో దీని ద్వారా ఈ వెహికల్ని టెంపరీగా స్టాప్ చేయడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కింద వచ్చేసి ఇది వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండోది చూసుకుంటే కిక్ రాడ్ ఉంటుంది. సో ఈ కిక్ రాడ్లో కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో హ్యాండిల్ బార్ చూసుకుంటే దీన్ని క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు. సో ఈ మెయిన్ ఇగ్నిషన్ అనమాట. సో దీనిలో కీన్స్ వచ్చేసి వెహికల్ ఆన్ ఆఫ్ చేసే విధంగా, లాక్ చేసే విధంగా దీనిలో ఫీచర్స్ ఉంటాయి. సో దీనిలో మీటర్ చూసుకుంటే నార్మల్ మీటర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి అన్లాక్ కమ్ డిజిటల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది స్పీడోమీటర్గా పనిచేస్తుంది. సో రైట్ సైడ్లో చూసుకుంటే దీనిలో కొన్ని ఇండికేటర్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే స్పీడ్ కానీ, ఫ్యూయల్ గేజ్ కానీ, సో ట్రిప్స్ కానీ, సో ఇలాంటివన్నీ దీంట్లో ఇండికేట్ అయితే చేస్తుంది. సో దీని కింద చూసుకుంటే దీంట్లో కూడా కొన్ని ఇండికేటర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్, ఇది వచ్చేసి గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇది వచ్చేసి హై బీమ్ లో ఇండికేటర్. సో ఇలాంటి ఇండికేటర్స్ అయితే దీనిలో ఉంటాయి. సో దీంట్లో మీటర్లో మనం సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిసెట్ బటన్ ఉంటుంది. సో దీని ద్వారా మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకి ఈ మోడల్లో ఉంటుంది. పైన చూసినప్పుడు దీనిలో E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకు చాలా సింపుల్గా, చాలా స్టైలిష్ డిజైన్లో కనిపిస్తుంది. సో
ఇలాంటి డిజైన్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4-stroke ఇంజన్, 2-valve ఇంజన్, ట్విన్ స్పార్క్ ప్లగ్తో అయితే పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి DTSI ఇంజన్ అనమాట, అంటే బజాజ్ పేటెంటెడ్ ఉన్న DTSI ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ సంబంధించిన ఇంజన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. దీని ఎగ్జాస్ట్ కెపాసిటీ చూసుకుంటే 149.50 cc అయితే ఉంటుంది అనమాట, అంటే ఇది 150 cc అనేది చెప్పొచ్చు. దీని మాక్సిమం పవర్ చూసుకుంటే 8500 RPM వద్ద 10.3 kW పవర్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది. దీని టార్క్ చూసుకుంటే 6500 RPM వద్ద 13.25 Nm టార్క్ అయితే రిలీజ్ చేస్తుంటాం. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ ఉంటుంది, అంటే దీని ఫుల్ ట్యాంక్ అనుకుంటే 50 లీటర్స్ ఫ్యూయల్ అయితే దీనిలో పడుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ వీల్స్ గురించి చూసుకుంటే వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో దీనిలో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 80/100 సైజులో టైర్ సైజ్ అయితే ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే అలాయ్ వీల్ డిజైన్ ఉండి రిమ్ పైన రిమ్ స్ట్రిప్స్ ఉంటాయి. సైజ్ వచ్చేసి 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వీల్ అండ్ టైర్ అయితే చూడవచ్చు ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో కూడా మనకు ఇలాంటి డిజైన్లో ఉండే వీల్ అయితే వస్తుందన్నమాట, అంటే ఈ అలాయ్ వీల్ డిజైన్ ఉంటుంది, రిమ్ స్ట్రిప్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ టైర్ సైజ్ వచ్చేసి 120/80 సైజ్ టైర్ సైజ్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ ఉండి ట్యూబ్లెస్ సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి రేర్లో ఉండే వీల్ అండ్ టైర్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి రోడ్ కండిషన్ అయినా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఈ సస్పెన్షన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో ఇలాంటి కన్వెన్షనల్ ఫోక్స్ అని అంటారన్నమాట. సో వీటిని స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ కూడా పిలుస్తారు. సో ఇలాంటి సస్పెన్షన్స్ 2 సైజ్లో అయితే ఉంటాయి. సో ఇవి కూడా చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సో ఇలాంటి డిజైన్లో ఉన్న సస్పెన్షన్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేక్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి 160 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట, అంటే సేఫ్టీ కోసం. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రేర్లో చూసుకుంటే రేర్లో డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఇస్తారు. ఇది వచ్చేసి 130 mm డయామీటర్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి, అంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి ఇది 2055 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ నుండి హ్యాండిల్ బార్ వరకు దీని విడ్త్ వచ్చేసి 765 mm విడ్త్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటం నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ అయితే మెజర్ చేస్తారు. సో దీనికి ఇది న్యూ వెహికల్ కాబట్టి మిర్రర్స్ అయితే ఫిట్ చేయలేదు, బట్ దీని హైట్ వచ్చేసి 1060 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి ఇలా రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. ఈ వీల్ బేస్ వచ్చేసి 1320 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి 148 kgs అయితే ఉంటుంది అనమాట. సో దీని వెయిట్ అనేది 20sతో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాంటి వెయిట్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఈ DC హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది, హాలోజన్ బల్బ్తో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వైజర్ తీసుకుంటే టెలిస్కోపిక్ ల్యాంప్స్ అయితే వస్తాయి, లేదా పైలట్ ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట. సో వైజర్ 2 sides లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో అయితే ఇస్తారు. రేర్లో టైల్ ల్యాంప్ వచ్చేసి స్ట్రిప్ మోడల్ ఉండే LED అయితే ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో ఇస్తారు. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఈ పల్సర్లో సింగిల్ డిస్క్ వేరియంట్, నార్మల్ మీటర్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూసాము. సో దీని ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చేసి 1,41,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి నేను బెల్లంపల్లిలో ఉన్న బజాజ్ షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ అన్ని వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ డీలర్షిప్ నియర్ బై ఉన్న వాళ్ళు మీరు ఇక్కడికి అయితే వచ్చి మీరు వెహికల్స్ గురించి అయితే ఎంక్వైరీ చేయవచ్చు. సో మీరు అదర్ లొకేషన్స్ వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్స్ అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ ఫ్రెండ్స్ వస్తే మనం కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.